వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 38వ రోజు పారాయణం. ప్రభు సమాధి. ప్రభు తన పరివారంలోని ముఖ్యమైన 4 వ్యక్తుల తరువాతనే తాను ఇహలోకం నుండి ప్రయాణం చేయాలనుకున్నారు. జనన మరణ రహితమైన వ్యక్తులు లోక కళ్యాణం కోసం ఈ జగత్తులో అవతరించి నివసించి ఇక్కడి కార్యం నడపడానికి యోగ్యమైన అధికార పురుషుణ్ణి నియమించి తాము నిజధామానికి చేరుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రభు ఒక దివ్య సాంప్రదాయాన్ని స్థాపించి దానిని నడపడానికి అన్ని విధాలుగా సమర్థులైన వారిపై భారం మోపి తన దేహాన్ని తాత్కాలికంగా లోకుల దృష్టి నుండి తప్పించారు. ప్రభు యొక్క భౌతిక దేహం సమాధిగతం అయితే అందరికీ దుఃఖం కలగడంలో ఆశ్చర్యం లేదు. ప్రభు యొక్క సగుణ స్వరూప సహచర్యంతో జనులకు కష్టాలు తీరి స్వాంతన కలిగేది. అందువల్ల దేహ వియోగంతో వారి ప్రియ భక్తులకు భరించలేని దుఃఖం కలిగింది. అందుకని ఆ దేహ వియోగం ప్రియ భక్తులు భరించలేకపోయారు. ప్రభు తన సమాధి రోజును ముందే నిశ్చయించుకున్నారు. మార్గశిర శుక్ల ఏకాదశి శకం 1787 మంగళవారం. కానీ ఈ విషయం ముందే తెలిస్తే అనర్థం జరుగుతుందని తన ప్రియమైన 4 శిష్యులను మాత్రమే పిలిచి తరువాత ఏం చేయాలో ఆజ్ఞాపించారు. సమాధికి 6 నెలల ముందుగానే నిశ్చయించుకున్న ప్రకారం ఏర్పాట్లు ప్రారంభించారు. శిష్యులందరికీ ప్రభువుపై అపరిమితమైన ప్రేమ ఉండేది. ఇలాంటి దివ్యమైన దేహం కనిపించకుండా పోతుందని వారికి దుఃఖం కలిగేది. కానీ ఈ విషయం ఎవరి దగ్గర చెప్పడానికి వీలు లేదు. శిష్యులలో బప్పాచార్యులు ప్రముఖులు. వారు చాలా ధైర్యంతో సంస్థానాన్ని నడిపారు. తాత్యా మహారాజుల తర్వాత సంస్థాన భారాన్ని తాము తీసుకుని అత్యంత చాతుర్యంతో నిర్వహించారు. ప్రభువు అవతార సమాప్తి సమయం దగ్గరికి వస్తున్నప్పుడు వారికి భరించలేని దుఃఖం కలిగింది. కానీ దుఃఖాన్ని దిగమింగుకొని కార్యకలాపాలను నిర్వర్తించేవారు. అంతరంగంలో మండుతున్న జ్వాలను ఎవరి దగ్గర చెప్పుకోవడానికి లేదు కనుక దూరంగా అడవిలోకి వెళ్ళి విలపించి మనసును తేలికపరుచుకునేవారు. ఈ ప్రకారం 6 నెలలు గడిచిన తరువాత శక సంవత్సరం 1787 మార్గశిర మాసం మొదలైంది. ఎవరికైతే ప్రభు సమాధి యొక్క రహస్యం తెలుసో వారికి అన్ని వైపులా ఉదాసీనత కనిపించసాగింది. అన్ని ప్రదేశాలలో దుశ్శకునాలు కనిపించసాగాయి. ప్రభు యొక్క ఆరోగ్యంలో కొంచెం తేడా కనిపించసాగింది. ప్రభు చివరి రోజులలో ఏమీ తినేవారు కాదు. పండ్లు మాత్రం తినేవారు. పండ్లలో కూడా అంజీర్ ఇష్టంగా తినేవారు. వీపుపై ఒక పుండు కనిపించింది. అప్పుడు వారు అది రాచపుండు అని తన శిష్యులతో అన్నారు. ప్రభు ఎక్కడైతే ఉండేవారో అదే స్థలంలో గొయ్యి తవ్వి సమాధికి కావలసిన కట్టడాన్ని 4 నమ్మకస్తులైన శిష్యులు తామే స్వయంగా నిర్మించారు. దత్త జయంతి నిమిత్తం కుటీరం బయట 1000 మంది జనం ఉండిరి. ఎవరికి సమాధి అయ్యే విషయం తెలియక కార్యకలాపాలన్నీ యథావిధిగా జరగసాగాయి. ఆ సంవత్సరం ముస్లింల గ్యారవీ పండుగ అదే నెలలో వచ్చింది. ఈ గ్యారవీ మన నెలలో సుమారు 12 రోజు వస్తుంది. ప్రభు గ్యారవీ యొక్క ఖైరాత్ ముందు చేసేవారు. బహుశా అది 10వ రోజు రాత్రి. ప్రభు యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. వీపుపై పుండు వ్యాపింపసాగింది. ఈ స్థితిలో గ్యారవీ యొక్క ఖైరాత్ ఎలాగా అని శిష్య మండలికి దిగులు మొదలైంది. కానీ ప్రభు ఖైరాత్ యొక్క దర్బార్ జరగడానికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆ సంవత్సరం ముస్లిం జాతికి ఆ రోజు రాత్రి నా భూతో నా భవిష్యతి అన్నట్లు జరిగింది. ఖైరాత్ కోసం ప్రభు దర్బార్లో గాదిపై వచ్చి కూర్చున్నప్పుడు ప్రభువుకి శారీరక వేదన ఉన్నట్లుగా ఎవరికీ అనిపించలేదు. ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు అనిపించింది. ఈ ఖైరాత్ రాత్రంతా నడుస్తూ ప్రభు చేసే దానం అఖండంగా జరిగింది. సూర్యోదయం కాగానే ప్రభు విశ్రాంతి కోసం తన
కుటీరంలోనికి వెళ్ళారు. ఆనాడు ఏకాదశి పుణ్య దినం కావడం వల్ల ప్రభు సమాధి కోసం ముందే అనుకున్నట్లుగా చతుర్థాశ్రమం తీసుకొని నిర్ణయించుకున్న సమయానికి సమాధిలో ఆసనంపై కూర్చున్నారు. శిష్యులందరి నుండి పూజను స్వీకరించి తాత్యా మహారాజుల 2 పుత్రులను దగ్గరకు పిలుచుకొని కొద్దిసేపు తొడపై కూర్చోబెట్టుకున్నారు. తరువాత వారి నుండి పూజ మరియు ఆరతి స్వీకరించారు. పెద్ద కుమారుడు మనోహరునికి తన ఒంటిపై ఉన్న శాలువాను కప్పి హారాన్ని మెడలో వేసి మంత్రోపదేశం చేసి మహాప్రసాదం ఇచ్చారు. కనిష్ట పుత్రుడు ఖండేరావు మెడలో మాల వేసి ప్రసాదం ఇచ్చి ఇద్దరిని ఇంటికి తీసుకొని వెళ్లాల్సిందిగా శిష్యులకు ఆజ్ఞాపించారు. తరువాత తన ఆసనాన్ని సిద్ధం చేసుకుని సమాధి ముందు భాగాన్ని మూసి వేయవలసిందిగా శిష్యులకు ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా శిష్యులు బాధాతప్తమైన హృదయంతో ద్వారాన్ని మూసివేశారు. పైకి కొద్ది భాగం తెరిచి ఉంచి దాంట్లోంచి చూస్తూ ఉండాల్సిందిగా రాంభావ్ లంగోటికి చెప్పారు. ఆ విధంగా సాయంత్రం 5 గంటల వరకు చూస్తూ కూర్చుని ఉన్నారు. సుమారు 5 గంటల సమయంలో మస్తక భేదమైన తరువాత ఆ భాగం కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇది పూర్తిగా రహస్యంగా జరిగింది. ప్రభు ఆజ్ఞ ప్రకారం శిష్యులు తమ దుఃఖాన్ని ఆపుకొని పౌర్ణమి వరకు సమాధి విషయం బయటకు తెలియనీయలేదు. దత్త జయంతి నిమిత్తం 1000 మందికి భండారఖానాలో అన్నదానం జరిగింది. పౌర్ణమి నాటి దత్త జయంతి ఉత్సవం అయిన తర్వాత భోజన సమారంభము కూడా ముగిసిన తర్వాత సమాధి విషయం తెలిసింది. ఆ సమయంలో ప్రభు యొక్క సగుణ రూపం కనుమరుగై రాతి సమాధి కనిపించగానే సర్వత్రా అల్లకల్లోలం మొదలై ఎంతోమంది ప్రభు వియోగం భరించలేక తల భూమిపై కొట్టుకుంటూ ప్రాణాలర్పించడానికి సిద్ధపడ్డారు. ముస్లింలు కూడా ఎంతోమంది బాధతో సమాధి పెకిలించి ప్రభువు ఆఖరి దర్శనం చేసుకోవాలని పంతం పట్టారు. హిందూ, ముస్లిం, సిఖ్, లింగాయతు మొదలైన అనేక ధర్మాల వారికి ప్రభువుపై అమితమైన భక్తి ఉండడం వల్ల ప్రభు వియోగం బాధ కలిగింది. ఆ సమయంలో కలిగిన దుఃఖాన్ని వర్ణించశక్యం కాదు. కొందరు చరిత్రకారులు ఆ సందర్భాన్ని ఇలా వివరించారు. కొంతమంది భక్తులు తమ దేహత్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు. ముస్లిం భక్తులను కూడా సముదాయించడం కష్టమైంది. అయినా బప్పాచార్యులు మొదలైన శిష్యులు అందరినీ సమాధానపరిచి జరిగే అనర్థాన్ని ఆపగలిగారు. సమాధి తరువాత పరిస్థితి షోలాపూర్కర్ గారి మాటలలో చదివితే పాఠకులకు అక్కడి పరిస్థితి గురించి తెలుస్తుంది. ఆ విధంగా 3 రోజులు చాలా దుఃఖంలో మరియు నిశ్శబ్ద స్థితిలో గడిచిన తరువాత చతుర్దశి రోజు దత్తగాది వద్ద దత్తాత్రేయుని జన్మోత్సవం జరుగుతున్నప్పుడు ప్రభు బయటికి రాలేదని అందరూ మాట్లాడుకుంటుండగా విషయం తెలిసి మరుసటి రోజు భండారు ఎలాగో జరిగింది. అప్పటి వరకు జనం సహనం వహించారు. కానీ ఆ రోజు సాయంత్రం విషయం తెలిసి నగరంలో హాహాకారాలు మొదలై ద్వారం వద్ద గుంపుగా 1000 మంది దర్శనం కోసం ఒకరిపై ఒకరు పడుతూ తోసుకుంటూ ముందుకు వచ్చిన వారికి ప్రభు కనిపించకుండా సమాధి కనిపించింది. ఏమి చెప్పాలి? జనంలో దుఃఖ సముద్రం ఎగసిపడింది. ఎంతోమంది ప్రభు ప్రభు అంటూ తలను నేలకు కొట్టుకుంటూ ఛాతిని కొట్టుకుంటూ ఎంతోమంది కడుపులో శూలాలను గుచ్చుకున్నారు. ఈ విధంగా హాహాకారాలు చుట్టుముట్టాయి. ముస్లిం, అరబ్, రోహలే మొదలైన వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతోమంది బావిలో దూకి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 1000 మంది అరబ్, రోహిలేలు సమాధి ముందు తమ ఆయుధాలను ఉంచి ప్రాణాలు అర్పించారు. కొందరు ప్రభును సమాధి తెరిచి చూస్తామని పట్టుపట్టారు. అప్పుడు హిందూ, ముస్లింల మధ్య వివాదం వచ్చింది. పెద్ద పెద్ద సర్కారీ వాళ్ళు వచ్చి ఈ పరిస్థితిని యుక్తితో సమాధానపరిచారు. ప్రభు కోసం మొగలాయి ప్రాంతం 15 రోజులు దుఃఖ సాగరంలో ఉండిపోయింది. ప్రభు వాడాలోని వారి మరియు ప్రభువుకి కావలసిన వారి శోకం వర్ణించడం ఎవరితరం కాలేదు. ఈ విషయాన్ని టోల్ ఇలా రాశారు. ప్రభు నిజధామానికి చేరుకున్నారు. ఈ వార్త పౌర్ణమి మరుసటి రోజు ప్రాతకాల సమయంలో తెలియగానే హాహాకారాలు మిన్నంటాయి. ప్రభు లేని ఆ రోజు విహ్వలులై జనం ఆక్రోశిస్తూ ప్రభు సమాధి వద్దకు రాసాగారు. నిజానంద స్థితులైన ఆ ప్రభు స్థలంలో అమితమైన జనం నిండడం వల్ల ఏం చేసినా శాంతమవ్వలేకపోయారు. 1000 మంది స్త్రీ పురుషులకు తమ జీవితం తృణప్రాయంగా కనిపించసాగింది. ఎవరు ఎవరినీ గుర్తుపట్టలేకపోయారు. ఆ ఆక్రందనలు దశ దిశలా వ్యాపించాయి. దాంట్లో కొందరు తలను భూమికి కొట్టుకొని మోక్షాన్ని పొందారు. కొందరు ఆ స్థలాన్ని చూసి శరీరాన్ని వదిలేశారు.
ప్రభువు జడ పదార్థంగా కనిపించే నశ్వర దేహంపై జనానికి అమితమైన ఆసక్తి ఉండడం వల్ల పూర్తి సమాజం శోకతప్తులయ్యారు. ఆ సగుణ స్వరూపంపై జనం ప్రేమ కనపరచడానికి కారణం తెలిసినదే. తన అవతార సమయంలో ప్రభు వేల మంది జీవుల దుఃఖహరణ చేసి సుఖమందించారు. వారు దీనదయాలువు, మనసు కోమలమై ఉండి ఔదార్యంలో కర్ణుణ్ణి మించిన వారై ఉండిరి. అత్యంత సమర్థులై ఉండి సంపూర్ణ ఐశ్వర్యం వారి పాదాల వద్ద ఉన్న విరక్తులై ఉండిరి. వ్యవహార కుశలత పరాకాష్ఠతో లోక కళ్యాణం కోసం దీక్షాబద్ధులై ఉండిరి. ఆయన స్వరూపంలో, మాటలలో, నడవడిలో అత్యంత మాధుర్యం ఉండడం వల్ల సర్వమతాల వారిని తన సహజమైన ప్రేమాకర్షణతో తన వైపుకు తిప్పుకున్నారు. జ్ఞానులైన వారు వారి జ్ఞాన స్వరూపానికి ఆకర్షితులై ఉండవచ్చు, కానీ సామాన్య జనం ఆయన సగుణ రూపానికి ఆకర్షితులవడం వల్ల ఆ రూపం కనుమరుగవగానే జన సమూహమంతా శోకతప్తులవడంలో ఆశ్చర్యమేముంది? ప్రభు యొక్క చరిత్ర వారి జన్మతో మొదలై ఇక్కడ సమాప్తమైంది. కానీ ప్రభు ప్రారంభించిన భక్తోద్ధరణ కార్యాలు, గాది మరియు సంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ఆ రూపంలో ప్రభు దర్శనం చేసుకునే వాళ్లకు ప్రభు అస్తిత్వం అనుభవంలోకి వస్తుంది. వారి దివ్య సమాధి దర్శనం చేసుకున్న వారికి ప్రభు తమ భక్త కార్యకల్పద్రుమ బ్రీదం యొక్క అర్థాన్ని సార్థకం చేస్తూ, కోరికలను తీరుస్తూ భక్తుల హృదయాలలో నిరంతరం వాసం చేస్తున్నారనే భావన దృఢమవుతుంది. అందువల్ల ఈ సమాప్తిలోనే ప్రభు కార్యోత్కర్ష బీజ రూపంలో నిండి ఉందని మేము నమ్ముతున్నాము. ప్రభు యొక్క ఉత్తరాధికారులు. శ్రీ మనోహర్ మాణిక్ ప్రభు మహారాజ్ సమాధి అయిన తరువాత ధర్మశాస్త్ర ప్రకారంగా కర్మ తాత్యా మహారాజ్ యొక్క జ్యేష్ఠపుత్రులు అప్పాసాహెబ్ మహారాజ్ గారి ద్వారా యథాప్రకారం చేయించి 16వ రోజు ఆయనను శాస్త్రోక్తంగా ప్రభుగాదిపై కూర్చోబెట్టారు. ఆ సమయంలో మనోహరుల వయస్సు 7 సంవత్సరాలు. ప్రభు యొక్క గాది నడిపించే సామర్థ్యం గల సంప్రదాయక శిష్యులు దొరకకపోయేవారా అనే అనుమానం కలుగుతుంది. అలాగే ఆ సమయంలో ప్రభు భక్తులకు కూడా ఈ అనుమానం కలిగి ప్రభు సంస్థాన వ్యవహార ఏర్పాటు ఎలా చేస్తారని ప్రభువును అడిగేవారు. శిష్యులందరూ ఒకే అభిప్రాయం కలవాళ్ళు కాదు. వారిలో ఈ విషయంపై అభిప్రాయ భేదాలు ఉండేవి. ప్రభు అందరి మాటలు విని తనకు ఏది సరి అయినది అనిపిస్తే అది చేసేవారు. తాత్యా మహారాజ్ యొక్క 2 పుత్రులు ప్రభు సమాధి సమయంలో చాలా చిన్నవారు. పెద్దవారికి 7 సంవత్సరాలు, చిన్నవారు 3-4 సంవత్సరాలు కలవారిగా ఉండిరి. ఇలా చిన్న వయస్సు గల పిల్లల చేత ప్రభు చేసిన మహాకార్యం ఎలా నిర్వహింపబడుతుందో అనే ఆలోచన ఉండేది. అందువల్ల ప్రభు సమాధి అయ్యే సమయం దగ్గరికి వస్తున్న కొద్దీ శిష్యుల మనస్సులో ఉత్సుకత కనపడసాగింది. అనేక రకాలుగా ఊహించసాగారు. భాల్కిలో మచ్ఛందర్రావు అనే ఒక యువకుడు ఉండేవారు. ఈయన ప్రభు తరువాత గాది నడిపించే సామర్థ్యం గల యోగ్యమైన వ్యక్తి అని అందరూ ఊహించసాగారు. ప్రభువు కూడా ఆయనపై ప్రేమ చూపించేవారు. చిన్నప్పటి నుండి ఆయనను గారాబం చేసేవారు. అందువల్ల సహజంగానే జనం ఆయన గాదిపై కూర్చుంటారనే ఊహించారు. ప్రభు ఆరోగ్యంలో తేడా కనిపించి అనారోగ్యంగా ఉండడం చూసి కొంతమంది మచ్ఛందరావును కావాలని భాల్కి నుండి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆయనను మేనాలో కూర్చోబెట్టుకొని భాజా భజంత్రీలతో తీసుకువచ్చారు. మచ్ఛందర్రావు కోసం ఒక గాది చేయించారు. ప్రభు సన్నిధికి తీసుకువచ్చిన తరువాత ఆయనను ఆ గాదిపై కూర్చోబెట్టారు. కానీ మచ్ఛందర్రావు యొక్క దురదృష్టం వల్ల ఆ రోజు రాత్రి కారణమేమిటో తెలియదు, కానీ ఆయన గాది మంటలలో కాలి బూడిదైంది. అప్పుడు ప్రభు శిష్యులలో మచ్ఛందర్రావు పక్షం వహించే వారు చాలామంది ఉండేవారు. అందరి కోరిక కూడా ప్రభు తరువాత ఆయనను కూర్చోబెట్టాలని ఉండేది. ప్రభువు వారి కోరికను ఎప్పుడూ తిరస్కరించలేదు. మచ్ఛందర్రావుతో ఇంకా ఎక్కువ ప్రేమగా ఉండేవారు. అందుకని ప్రభు తన గాది మచ్ఛందర్రావుకి ఇస్తారనే నమ్మకంతో ఉండేవారు. ప్రభువు మచ్ఛందర్రావుని ఎప్పుడు అనుగ్రహిస్తారా అని అందరూ ఆత్రంగా ఎదురు చూసేవారు. ఈ ఉత్కంఠతలో ఉండగా ప్రభు మహారాజ్ గారు 40,000 రూపాయలు బాకీ పడ్డారని ఒక పుకారు పుట్టింది. ప్రభు సంస్థానం చూస్తే జోలి తప్ప దానికి భూమి లేదు, జాగీరు లేదు. ఇలాంటి సంస్థానానికి 40,000 రూపాయల బాకీ. ఈ బాకీని ఎలా తీర్చాలనే పెద్ద ప్రశ్న మచ్ఛందర్కి ఉత్పన్నమై ఆయన భయపడిపోయారు. ముందు దొరికే వైభవం కోసం బాధ్యతలు స్వీకరించాలని ఉన్నా ఆ వైభవంతో పాటు గౌరవం పోయే పరిస్థితి తన పైకి తెచ్చుకోవడానికి సాహసం చేయలేదు. 40,000 రూపాయల జవాబుదారీ తీసుకోవడానికి ఆయనకు కావలసిన వాళ్ళు కూడా ఎవరూ సిద్ధంగా లేరు.
ఆయన భయంతో మెల్లగా మాణిక్నగర్ నుండి జారుకున్నారు. చివరికి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ఎప్పుడైతే ప్రభు సమాధిలో కూర్చున్నారో అప్పుడు మచ్చెందర్రావుని పిలుచుకురమ్మని చెప్పారు. కానీ వెతికితే చివరికి మచ్చెందర్రావు వర్గీయులు భాల్కీకి వెళ్ళిపోయారని తెలిసింది. ప్రభు నవ్వుకుంటూ ఇలా అన్నారు, అరే బాబా, ప్రభు గాది నడిపించే పని కఠినమైనది. యోగ్య అధికారి లేకపోతే ఈ పని ఎవరి వల్ల సాధ్యం కాదు. అప్పాసాహెబ్ యోగ్యత ప్రభువుకి తెలుసు. తను చాలా రోజులు ఉండరు, అయినా కొంతకాలం మాణిక్ ప్రభు అనిపించుకుంటారు. ఇలా ఒకసారి ప్రభు అనడం అందరూ విన్నారు. అప్పాసాహెబ్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి దర్బార్లో ప్రభు రావడానికి ముందు ప్రభు గాదిపై వచ్చి కూర్చున్నారు. గంభీర స్వరూపధారణ కలిగి ఉండేవారు కనుక జనానికి కూడా అది ముచ్చటగా అనిపించి అందరి దృష్టి అతనిపై ఉండేది. ఇంతలో ప్రభు అక్కడికి వచ్చారు. తన గాదీపై మనోహరుడు కూర్చుండటం చూసి చిరునవ్వుతో ఇలా అన్నారు, బేటా మనోహరా, నా గాది నీకు కావాలా? కానీ గాదిపై కూర్చుంటే శరీరంపై ఉన్న నగలను ఇతరులకు ఇచ్చివేయాల్సి ఉంటుందని నీకు తెలుసా అన్నారు. అది వినగానే ఆ 7 సంవత్సరాల బాలుడు అత్యంత ధీరోదాత్తతతో వెంటనే ఇలా సమాధానం ఇచ్చాడు, ఈ శరీరంపై ఉన్న నగలన్నీ మీరు ఎవరికి ఇవ్వమంటే వారికి ఇస్తాను అంటూ మెడలోని కంఠహారం, కడియాలు మొదలైన నగలన్నీ తీసి ప్రభు ముందు పెట్టాడు. ఆ చిన్న బాలుని అపూర్వ గుణం చూసి ప్రభు సంతుష్టులై తన పక్కనే చిన్న గాది వేయించి దానిపై కూర్చోబెట్టుకున్నారు. తన తరువాత సంస్థానం యొక్క పెద్దరికాన్ని, ప్రభు పరంపరను నడిపించే సామర్థ్యం తాత్యా మహారాజ్ పుత్రులు మనోహరులు చిన్న వయస్కులైన అత్యంత సమర్థులని ప్రభు మహారాజుల వారికి పూర్తి నమ్మకం ఉండేది అనడంలో ఆవగింజంత సంశయం కూడా లేదు. 7 సంవత్సరాల వయస్సులో ఉన్న అర్భకునికి బాధ్యతను అప్పగించి ప్రభు కనుమరుగవడంలో మర్మం ఇదే. పూర్తి వైభవంతో వేగంగా నడిచే ఈ సంస్థాన రూపంలో ఉన్న పడవను కీర్తి సాగరంపైకి తీసుకువచ్చి వదిలి సూత్రధారి అదృశ్యమయ్యారు. కానీ ఆ పడవను ఒక 7 సంవత్సరాల బాలుడు చాలా చాతుర్యంతో ఒడ్డుకు అదే రూపంలో తీసుకువచ్చి విడిచిపెట్టారు. ఇది అద్భుతమైన చమత్కారం కదా. గాదిపై కూర్చున్న తరువాత మనోహర్ ప్రభువుకు సంస్థానం 40,000 రూపాయలు బాకీ ఉన్న విషయం తెలిసి ఎవరెవరికి ఎంత ఇవ్వాల్సి ఉందో చిట్టా తయారు చేసి వారిని పిలిపించాలని బప్పాచార్యులకు చెప్పారు. దగ్గర నయా పైసా లేకున్నా షావుకార్లను మహారాజుల వారు తమ వద్దకు పిలువమని ఆజ్ఞాపించారని అందరికీ ఆశ్చర్యమైంది. కానీ మహారాజుల వారి ఆజ్ఞను ధిక్కరించక బప్పాచార్యుల వారు అందరికీ లేఖ రాశారు. పత్రం ఆధారంగా అందరూ క్రమంగా రాసాగారు. కళ్యాణ్కి చెందిన కిషన్గిరి అనే ఒక గోసాయి ఉండెను. ఆయనకు 10,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండెను. వారితో మీకు ఎంత ఇవ్వాల్సి ఉంది అని అడిగితే, మహారాజా, ప్రభువుకి అప్పు ఇవ్వడానికి నాకు యోగ్యత ఎక్కడిది? ఇంకా నాకే ప్రభు కృపతో లక్షల రూపాయల లాభం వచ్చింది. మా దగ్గర డబ్బు ఉన్నా మా చేతుల నుండి దాన ధర్మాలు చేయలేము. ప్రభు వద్దకు ధనం వెళితే దాన ధర్మాలు అవుతాయని నేనే ఇచ్చాను. అది మీరు తిరిగి ఇవ్వాలని నాకు ఆశ కూడా లేదు. దాని గురించి మీరు ఎలాంటి ఆలోచన చేయనక్కర్లేదు అన్నారు. తరువాత ఆ గోసాయికి మహారాజుల వారు సన్మానం చేసి ఆదరించి ఇతర షావుకారుల లెక్కలు తెలుసుకొని వారికి డబ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పారు. వారందరినీ అడిగి తెలుసుకొని అందరి లెక్కలు వేసి ఉంచారు. ఇది పూర్తయి ఎవరికి ఎంత ఇవ్వాల్సిందో నిర్ణయమైన తరువాత హైదరాబాద్ నుండి అకస్మాత్తుగా విఠలరావు తాలూకుదారు ఒక బండి నిండుగా ధనాన్ని తీసుకువచ్చి మహారాజ్కి సమర్పించారు. తరువాత బాకీ ఉన్న షావుకారులందరికీ వారి లెక్క ప్రకారం ధనం ఇచ్చి అందరికీ ప్రసాదం ఇచ్చి పంపించారు. ఆ సమయంలో బప్పాచార్యుల వారు ముఖ్య బాధ్యతలు వహించేవారు. ఆయన చిన్న వయస్సులో ఉన్న మనోహర మహారాజు యొక్క ఈ అద్భుత కార్యకుశలతకు ఆశ్చర్యచకితులైరి. మనోహర మహారాజ్ గారి కార్యభారం కేవలం 12 సంవత్సరాలు నడిచింది. చిన్న వయస్సులోనే అత్యంత మహత్వపూర్ణమైన కార్యకుశలత చూపించారు. ఈయనకు సంస్కృత భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. సాంప్రదాయ పూజా పద్ధతి ఈయనే తయారు చేసి సంప్రదాయానికి ఒక స్వరూపం తీసుకువచ్చారు. ప్రభు సమాధిపై సుందర దేవాలయాన్ని ఈయన తన కార్యభారంలో నిర్మింపజేశారు. వీరి స్వరూపం వలె స్వభావం కూడా చాలా సుందరంగా ఉండేది. 1000 మంది భక్తులు ఈయన దివ్య తేజస్సు గల ముఖం చూస్తూ విస్మితులయ్యేవారు. వీరికి యోగాభ్యాసంపై మక్కువ ఎక్కువ.
అన్ని వ్యవహారాలు యథాప్రకారంగా నియమిత వేళలో జరగాలని అనేవారు. వీరి భాషణ మృదువై వినోదంతో కూడి ఉండేది. వీరు కోపగించడం ఎవరూ ఎప్పుడూ చూడలేదు. ఈయన ఆహారం సాత్వికంగా ఉండేది. విద్వాంసులపై చాలా ప్రేమ చూపేవారు. అలాగే యోగ్యులైన విద్వాంసులకు కానుకలు వస్త్రాలు ఇచ్చి సంతృప్తులను చేసేవారు. వీరు రాసిన చాలా పద్యాలు ముద్రించబడ్డాయి. ఈయన పద్య రూపంలో ప్రభుచరిత్ర రాశారు, కానీ అది పూర్తవలేదు. వీరికి మాతృభక్తి ఎక్కువ. తన జ్యేష్ఠ సోదరిపై కనిష్ఠ సోదరుడైన ఖండేరావుపై అమితమైన ప్రేమ ఉండేది. వీరు చివరి వరకు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఈయన ఔదార్య గుణాన్ని ఇప్పటికీ ప్రజలు గానం చేస్తారు. ఈయనకు ఒకసారి అస్వస్థత కలిగింది. ఆ సమయంలో హైదరాబాద్కి చెందిన లోకబాపు అనే ఒక వైద్యులు వీరి దర్శనానికి వచ్చారు. ఆయన చాలా శ్రమతో మహారాజుల వారికి ఔషధాలు ఇచ్చి నయం చేశారు. మహారాజుల వారు సంతుష్టులై లోకబాపుకి నాణ్యమైన వస్త్రాలు, చాలా ద్రవ్యం ఇచ్చి ఇంటికి వెళ్ళడానికి ప్రసాదం ఇచ్చారు. మహారాజుల వారి మెడలో ప్రభు ఇచ్చిన ఏకముఖి రుద్రాక్ష తనకు కావాలని ఆయనకు కోరికగా ఉండేది, కానీ బిడియంతో అడగలేకపోయారు. ఏకముఖి రుద్రాక్ష ప్రభు యొక్క ప్రసాదమై ఉండడం వల్ల ఎవరికీ ఇవ్వవద్దని అందరూ చెప్పి ఉండిరి. కానీ లోకబాపుకి ఆ రుద్రాక్షపై కోరిక ఉండడం చూసి ఏదైనా కారణంతో వారికి అది అందించాలని సంగము వరకు మహారాజు గారు స్వయంగా వెళ్ళి లోకబాపు గారిని ఒక పక్కకు పిలిచి తన మెడలోని ఏకముఖి రుద్రాక్ష తీసి వారికి ఇచ్చారు. ఇతరుల అంతరంగాన్ని గ్రహించే ఈ సామర్థ్యం చూసి లోకబాపు ఆశ్చర్యచకితులై తనకు కావలసిన వస్తువు దొరికిందన్న ఆనందంతో మహారాజుల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 38వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత श्री सद्गुरु माणिक्य प्रभु महाराज की जय।